పరిస్థితి రావడానికి కారణం డౌన్ టౌన్ సిఐ గారు నిష్కారణంగా నాకు ఎటువంటి కారణం లేకుండా స్టేషన్ తీసుకుపోయి గొడ్డును బాదినట్టు బాదినాడు. నా కాళ్ళు లిగమెంట్ నరం కట్ అయిపోయింది. కాళ్ళ ఎముకలు పనిచేయడం లేదు, నాకు నడచడానికి చేత కావడం లేదు. ఈరోజు మళ్ళీ మా అన్నోళ్ళు వచ్చినారు. ఈరోజు వరకు నన్ను చూడనికి రాలే. వాళ్ళు రాజుగా వాళ్ళతో ఉండు అని అడగడానికి వస్తారు. ఒకవేళ చనిపోతే కూడా వీళ్ళు అంతే కదా చేసేది. ఇలా అన్నదమ్ములు అంటారా? నిష్కారణంగా ఆ కారణం ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఈ రోజుకి నాకు తెలియదు. డౌన్ టౌన్ సిఐ నా ఇంతియాజ్ బాషా గారు ఆయన ఎందుకు కొట్టినారు అనేది నాకు ఈ రోజు కూడా నాకు అర్థం కాలేదు. నాకు కావాల్సిన క్వశ్చన్కి ఆన్సర్ అదే. నన్ను ఎందుకు కొట్టినారు, కొట్టాల్సిన అవసరం ఏంది? వచ్చి అడుగుతున్నారు, ఎందుకు ఉండనులే, జరిగిపోయింది ఏదో మేము తప్పు చేసినాము అన్నట్టే చెప్తున్నారు సార్ గారు. అయితే తప్పు జరిగినంత మాత్రం నాకు అన్నీ తిరిగి రావు కదండి. నాకు కాలు లిగమెంట్ కట్ అయిపోయింది, ఆపరేషన్ చేయించుకొని నరం కట్ అయిపోయింది. ఇదిగోండి ఆయన కొట్టిన దానిలో ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. కాళ్ళకి ఇట్లా కాళ్ళు పెట్టి అరికాళ్ళ మీద కొట్టినాడు. మళ్ళీ కాళ్ళని ఇట్లా చీల్చి నలుగురు కానిస్టేబుల్ వెనకాల చెట్టుకి ఇట్లా చేతులు పట్టేసుకొని కాళ్ళని చీల్చి కాళ్ళ మీద నిలబడి ఒక 2 నిమిషాలు అట్టే పెడితే కాళ్ళు పట్టుకొని మొక్కిన సీఏ గారిని, సార్ వదిలిపెట్టండి సార్, మీ కాళ్ళు పట్టుకున్నాను కదా, ఎందుకు కొడుతున్నారు సార్ అని. ఆయన దానికి ఏం సమాధానం చెప్పకుండా ఇక్కడ మళ్ళీ బూట్ కాలుతో కొట్టినాడు. బూట్ కాలుతో కొడితే 3 రోజులు రక్తం వచ్చింది నోట్లో నుంచి, బ్లడ్ మోషన్స్ వచ్చినాయి. హాస్పిటల్లో పోయిన నెల 6వ తేదీ నన్ను 10:30కి తీసుకుపోయి 7వ తేదీ 10 గంటలప్పుడు బయటకు వదలడం జరిగింది. నైటు నా సెల్లు గుంజుకున్నారు, నా కారు గుంజుకున్నారు. రావడం ఫస్ట్ సెల్లు గుంజుకున్నారు, కారు గుంజుకున్నారు. పోయిన నెల 6వ తేదీ నేను అక్కడ జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ చూపించుకొని బెటర్గా ట్రీట్మెంట్ కోసం, అంటే ఆపరేషన్ కోసం ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చాను. నేను ఎమ్మెల్సీ 9వ తేదీ 8. అంటే ఇప్పుడు ఏ తప్పు కారణం లేకుండానే సీఎం కొట్టారని అంటారా? మీరు ఏదో గొడవ చేశారు హోటల్ దగ్గర అనేది వాళ్ళ ప్రాథమిక సమాచారం. సార్ గారిని అదే అడిగాను నేను. సార్ మీరు అడిగారా, మీరు చూసారా? ఆ హోటల్లో ప్రతిదీ సర్విలెన్స్ ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, మీరు తీసుకొని చూడండి. నేను దిగినానా, నేను అసలు అక్కడ ఉన్నానా, నేను గొడవ పెట్టుకున్నానా, ఏం జరిగింది అనేది మీరు నన్ను ఒక మాట అడగలేదే. మీరు ఈరోజు చెప్తున్నారు కదా, మరి నన్ను ఆ రోజు అడిగింటే నేను సమాధానం చెప్పేవాడిని కదా. మీరు ఈరోజు వచ్చి అడిగితే ప్రయోజనం ఏముంది అని అడిగినాను నేను. నేను కులం అసలు యాక్చువల్గా ఆయన వాళ్ళు కేరళ వాళ్ళని తెలుసు, నాకు కేరళ డాబా అని తెలుసు, కానీ వాళ్ళు పలానా క్యాస్ట్ అనేది పలానా కులం అనేది నాకు ఎక్కడ సిఏ గారు కొట్టి 7వ తేదీ సాయంత్రం పిలిపించినప్పుడు రఫీన్ పిలిపియండి అంటే ఓహో వీళ్ళు ముస్లిమ్సా అని అప్పుడు అర్థమైంది నాకు. అంతవరకు నాకు తెలియదు. నేను తాగి అక్కడ గొడవ చేసి ఉంటే వాళ్ళ సీసీ కెమెరాలు, వాళ్ళ హోటల్కి సంబంధించిన ప్రతి సీసీ కెమెరా ప్రతి ఏది రోడ్డు వరకు ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది, తీసి చూపించమనండి. దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు అసలు సంబంధం లేదు, నాకు ఏమి చేయలేదు. నేను అక్కడ లేదు, కేసు కట్టలేదు. నేను మన ఎస్టీ కమిషన్కి పెట్టాను, హైకోర్టులో వేసాను, జిల్లా కోర్టులో వేసాను. మాకు న్యాయం కావాలా? ఎందుకు కొట్టినాడు, ఏమి అసలు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని కొట్టుకుంటూ పోతారా? డిపార్ట్మెంట్ అంటే అయిపోయి అంతేనా? మనిషిని చంపేస్తే కూడా రేపు దిక్కు లేదు కదా. ఇక్కడ నాకు ఆయుపట్టు ఇక్కడ పడింది దెబ్బ, కొంచెం పైన పడింటే నేను చనిపోయేవాడినే కదా. అంటే చనిపోయిన తర్వాత ఏదో మిస్టేక్ అయింది, చనిపోయినాడు అంటే సరిపోతుందా? నా పిల్లలు రోడ్డున పడాలా? నా పేరు దేవేంద్ర నాయక్. నేను డోన్ ఆర్టీసీ బస్ స్టాండ్లో స్టాల్స్ ఉన్నాయి, స్టాల్స్ వ్యాపారం చేస్తాను.